ఇంకొక విషయం చెప్పాలనా, ఇప్పుడు ఆ కూలర్కి డబ్బులు ఇచ్చినది ఆడదనుకుంటాను. నేను మొన్నటిదాకా అది పని చేసిలే, వాళ్ళు డబ్బులు పంపించారనమాట. నంద్యాల మార్కెట్. ఆ పిల్లోడు దుబ్బ పిల్లోడు మజ్జిగ కొన్నాడు. ఎంతరంటే అంటున్నాడు. ఏది ఎన్ని పనులు చేసినా నేను యూట్యూబ్ అయితే మానను. హాయ్ అండి అందరికీ నమస్తే. హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పండగ అనమాట. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు. ఇంటి దగ్గరే ఉన్నాడు, డ్యూటీకి పోలేదు. కొంచెం చిన్న వర్క్ ఉంది టౌన్లో. మీరు కూడా మాతో రండి, టౌన్ చూపిస్తాను. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త చూసే వాళ్ళు అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీడియో తీసేటప్పుడు అడ్డం వస్తాడు. వీడియో తీసేటప్పుడు అడ్డం వస్తుంటాడు. నాకు తాయిస్తుంటాడు. శ్రీరామనవమి అనమాట ఈరోజు పండగ. ఈరోజు సెలవు అయితే పెట్టుకున్నాడు మా ఆయన. కొంచెం చిన్న పని ఉంది టౌన్లో. ఖచ్చితంగా మీరు కూడా మాతో రండి. వెళ్దామా? ఓయ్ వెళ్ళదేనా? మా ఆయన లేట్ చేస్తూనే ఉంటాడండి. ఏంది కింద పడగొట్టినాయా? తొందరగా కానీ నేను పోయి చూస్తా. కసు డబ్బా బేట పడగొట్టినాయంట కింద. చూద్దాం ఎట్ట పడగొట్టినాయో ఈ కుక్కది. కుక్క పిల్లలు ఏమున్నాయని దించినారే తల్లే. గలీజ్ ఏమున్నాయని దానిలో. నా బుజ్జిముండ నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అది తీసుకున్న దీన్ని. నా బంగారు కొండ నీట్గా రోజు నీట్గా గడుగుతుంది దీన్ని నేను. మా ఆయన కూడా గడగడు, నేను గడుగుతాను నీట్గా. మొన్న ఒకసారి యాక్సిడెంట్ అయిందండి దీనికి, కానీ మేమేం మార్పియలేదు. ఇంకా పని జరుగుతుందని ఇదైతే పలిగింది. బ్రేక్ అయితే ఊడిందనమాట. బ్రేక్ ఊడింది, ఇరిగిపోయింది బ్రేకు. ఎవరి దిష్టి తగిలిందో మొత్తానికైతే. నా బంగారు కొండ ఇది. ఎంతో ఇష్టంగా తీసుకున్నా నా ఫస్ట్ పేమెంట్, నా యూట్యూబ్ పేమెంట్తో. నా బుజ్జిముండ, నా బంగారు కొండ ఇది. నా ఫస్ట్ పేమెంట్ ఇది తీసుకున్నా. రోజు నీట్గా గడిగి పెడుతుందండి. మా ఆయన షోకేస్ బొమ్మ లెక్క తిరుగుతుంటాడు. మామూలుగా చెప్పాలంటే నాకు స్కూటీ తీసుకోవాలని ఇష్టం ఉండే, కానీ పల్సర్ కూడా ఇష్టమే. స్కూటీ తీసుకోవాలని ఇష్టం ఉండే, ఏదో చూద్దామనేసి తీసుకున్నా పల్సర్. RX100 బండి కూడా ఇష్టమే నాకు. దీనికి మేము కొంచెం ఈ సీట్ మార్పించుకోవాలనుకుంటున్నాం. సీట్ కొంచెం వాళ్ళు ఇచ్చినదే మంచిగా సీట్ మార్పించుకొని మన యూట్యూబ్ ఛానల్ పేరు అండ్ గాడ్ ఈజ్ గిఫ్ట్ అని రాపియాలి. ఇక్కడ రాపియాలి ముందర ఒక చిన్న పావురము, చిన్న వాక్యము. అలానే నా యూట్యూబ్ ఛానల్ పేరు ఇక్కడ సైడ్కి వేపిస్తా. ఎస్తే థామస్ యూట్యూబ్ ఇక్కడ పడుతుంది సైడ్కు. ఎస్తే థామస్ యూట్యూబ్ ఛానల్ అని వేపిస్తా. అక్కడ బ్యాక్ సైడ్ అంటావా, మా ఇద్దరిది సింబల్ వేస్తా. మన యూట్యూబ్ ఛానల్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ వేపిస్తా. ఖచ్చితంగా వేయడం అయితే పక్క. బయటకు వచ్చి వీడియో తీయడం తక్కువ, ఈరోజు తీస్తున్నా. ఒకప్పుడు ఈ సైకిల్ మీద మేము ఒక 3 సంవత్సరాలు జర్నీ చేసినాం.
ఇదే సైకిల్ మీద మేము 3 years జర్నీ చేసినాం. ఎక్కడికన్నా టౌన్లోకి పోవాలన్నా కూడా, హాస్పిటల్కి పోవాలన్నా కూడా, ఏదన్నా సంథింగ్ చిన్న చిన్న దగ్గర దూరంకి పోవాలన్నా కూడా ఈ సైకిలే. ఇంకొచ్చేసి అదైతే ఇప్పుడు మా మరిది నీళ్ళకి తీసుకొస్తున్నాడు, ఫిల్టర్ నీళ్ళు తీసుకురావడానికి. మా డస్ట్బిన్లో ఇవి మా ఇంటి బయట చూపిస్తా చూడండి. నీకు అక్కడైతే మేము బండి పెట్టుకుంటాం. లోపల పెట్టుకోవడానికి ఉంది కానీ మేము లోపల పెట్టుకోము. ప్లేస్ అయితే మాకు లోపల ఉంది కానీ ఈడ ఇప్పుడు వాకిల్ దగ్గర పెట్టుకోవడానికి కుదరదని మేము పెట్టుకోలేదన్నమాట. బయట అయితే అక్కడ పెట్టేస్తాము. లోపల పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుందండి. ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైతున్నాయి. కానీ మా ఆయన అందరూ బయటనే ఉంటాయండి బండిలో. ఇది ఇక్కడ పెట్టుకోవడానికి మాకు స్థలం ఉంది. నాకు తెలుసులే ఇది విషయం. అక్కడ మొత్తం అలా ఉంటుంది. కనకాంబరాల చెట్టు చూడండి. పూలు లేంచేది వీడియో పెట్టాలి ఈరోజు. 50 minutes తెంపాలి ఆ పూలని. మల్లె చెట్టు అయితే ఆకులు వస్తుంది కానీ పూలైతే ఇంకా రాలేదు. బాగా కారంగా ఉంటుందా? మంచి కారం బాగుంటుంది. పండ్లు తీసుకునేటివి ఏం తీసుకోలే. చెగోడీలు నంద్యాల మార్కెట్. ఆ పిల్లోడు దుబ్బ పిల్లోడు మజ్జిగ కొన్నాడు. ఏంటారా అంటే అంటున్నాడు. ఇక్కడ యాడ్నో స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. ఎలాగా స్వీట్ కార్న్ అక్కడ అనుకుంటా. బాబా ఏం సీరలు ఏమన్నా సారీ సార్. మై ఫ్రెండ్ ఓపెనింగ్ నువ్వే చేసింది. దాని ముందర కూర్చోంగా నువ్వే కూడా. పిల్లలు కూడా ప్లే చేస్తారు. కొంచెం అదా 13,400. చెప్పు ఎట్ట పని చేసావా చెప్పు. ఎట్ట పని చేసావా చెప్పు. ఇది వచ్చేసి ప్రాబ్లం ఉంది. మనకు కావాలంటే ఇది కూలింగ్ పెట్టుకోవచ్చు. వాటర్ కూలింగ్ ఇది సింగిల్ ప్లస్ కూలింగ్ అంటే ఓన్లీ వాటర్ మీకు మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే మనకు తక్కువ. ఇది సింగిల్. ఇది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. గాలి కిందకు వస్తుంది. గాలి అటు ఇటు పైకి పోవాలంటే ఏం చేయాలా? పైకి మనం చల్లగా
ఇంకా బాగా ప్యాక్ చేయి ఇంకా. నీ చేతులతోనే ఓపెనింగ్ చేసినావు కదా. కూరగాయలు అయితే తెచ్చిన ఒక 10 రోజులకు వస్తాయి కూరగాయలు. మనకు మొన్న పడినట్టుంది. నేనైతే నిన్న చెక్ చేసుకున్నా. ఏ వీడియోలన్నీ తీస్తాను కదా రోజు, అవి చేసినందుకైతే డబ్బులు పడింది. ఒక కూలర్ తీసుకున్నాను. కూలర్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, నేను చాలా రోజులైంది కూలర్ చేపి అని బట్టి ఆ కూలర్ చేపించుకోలేకపోయినాము. ఆ కూలర్ చేయనికూర కుదరదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ కూలర్ అయితే ఇంకా రిపేర్ కాదు, అందుకు కూలర్ తీసుకున్నాను. మిగతా అమౌంట్ ఒక 200 మిగిలింది. 200కి కూరగాయలు, కారం పొడి, పసుపు అలాంటివి తెచ్చుకున్నాను. అవైతే మాకు మ్యాక్సిమం ఒక 15 రోజులు అలా వస్తాయి. ఎందుకంటే తక్కువ కదా మేము చేసుకునేది. అర్ధ కేజీ కూరగాయలు, అర్ధ కేజీ ఏమి ఉండను, ఒక అర్ధ కేజీ, పావు కేజీ, ముగ్గురం ఎంత తింటామో చెప్పండి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలా. అమౌంట్ ఇంకా మ్యాక్సిమం నాకు వచ్చినదంతా అయిపోటుకు వచ్చిన. ఇంట్లోకే ఖర్చు పెడతా, పర్సనల్గా ఖర్చు నాకు కొనుక్కోవడానికి నేనేం తీసుకోను, అది విషయం. మునక్కాయలు తీసుకున్నా. ఇవి వచ్చేసి బీరకాయలు, గోంగూర, మళ్ళీ ఆకుకూరలు ఒక 2 రకాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను. వంకాయ, బెండకాయ, ఉల్లిగడ్డలు. ఎంత లేదన్నా ఒక 10 రోజులు వస్తాయి కూరగాయలు అని చెప్పినాను అనుకుంటున్నావా. అదే 2000 వేసినారు ఒక రోజుదే. మళ్ళీ ఎన్ని రోజులు నాకు కుమారక్క చెప్పింది, ఒక రోజుది వేసింటారులే అని చెప్పింది. ఒక రోజుది ఏమి బయట పెట్టి చెక్ చేస్తావా? అందుకనే ఇంకా ఆలోచించకుండా కూలర్ తీసుకున్నా. ఒక్కవేళ రేపు నెల 2వ తేదీ కల్లా డబ్బులు వేసినారంటే మళ్ళా కరెంటు బిల్లు దానికి దేనికి ఇవ్వచ్చులే అనుకొని, అది విషయం. కలర్ బాగుందిలే కదా, మై ఫేవరెట్ కలర్. లోపల కూడా అది కలర్ అట్టనే ఇచ్చినాడు. లోపల కూడా కలర్ అట్టనే ఇచ్చినాడు. ఇవి ఎక్కిచ్చేటివి తగ్గించేది కదా, ఎక్కిచ్చేటివి తగ్గించేటివి. ఇవి స్వింగ్ కూల్ అంటే ఏంది? అంటే ఇట్లా అడ్జస్ట్మెంట్ కూలింగ్ అంటే మీకు ఇది ప్యాడ్లు తడిపి చల్లబరిచి. ఓకే, మొత్తానికైతే కూలర్ తీసుకున్నాను అండి. మై ఫస్ట్ అమౌంట్తో, ఫస్ట్ అదంటే మొన్న ఏ వీడియోలు చేస్తున్నా కదా, ఆ అమౌంట్తో అయితే కూలర్ మొత్తం మా ఆయన చేతుల మీదతోనే ఓపెనింగ్ చేయించిన అన్నే. అంటే ఇంకా ఆయన వాళ్ళు వచ్చి ఓపెనింగ్ చేసే కన్నా నేనే చేస్తానని చేసేసినాడు. ఇప్పుడు చెక్కింగ్ చేస్తున్నాడు. నీళ్ళు పోయేదా? పెట్టి నీళ్ళు వచ్చావా? నేను వీడియో తీసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ చేస్తాను నేను వీడియో. ఈ గోవా కొలిచేది వీడియో తీసినాను ఐఫోన్తో. మన పని ఇది, రోజు దీంతో వీడియోలు తీస్తే కొంచెం అమౌంట్ వస్తుంది. అందుకని మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన. ఏమి కూలర్ తెచ్చుకున్నా నేను, నా డబ్బులతో కూలర్ తెచ్చుకున్నా. నీ కొడుకు బండి కొనిచ్చిన కష్టపడి జీమాలు పోయి, నీ కొడుకు చేద్దాం. పాపం ఆయన కూడా కష్టపడుతున్నాలే. ఏం పాపం, చిన్నవిళ్ళు అప్పుడు కష్టపడకుండా ఇప్పుడు కష్టపడుతున్నాడు, అంతే తేడా. అయినేనా నీళ్ళు పోయి ఏమన్నా ఉందా లోపల? చెక్కింగ్ చేస్తున్నాడు మా వారు. ఆ బక్కాట ఆడబెట్టుకొని పొయ్యి మళ్ళీ లోపలికి ఎట్ట తీసుకుపోతావు? తీసేయనికి ఎట్ట అవుతుంది?